కళ్యాణ్కి నెత్తిని పెట్టేశారు శిఖరం, నువ్వే వెళ్ళి కలుపు అనేసి. పవన్ కళ్యాణ్కేమో వీళ్ళతో మాట్లాడడం ఏంది, నేను పైన మాట్లాడతాలే అని. పైన వాళ్ళు ఏమి పిలవట్లేదు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు బ్రేకింగ్లు వచ్చినాయి కానీ లేదు. అంటే ఏంటి, ముందు ఒకవేళ ఇవ్వాలంటే ఈయనకి చంద్రబాబుకి అసలు లాజిక్ ఇక్కడ అందరికీ తెలియదు. ఒక లాజిక్ ఉంది, ఒక సీక్రెట్. ఏంటి అంటే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడం పెద్ద కష్టం కాదు. వెళ్ళగలడు, సిట్టింగ్ వేయగలడు, లోకేష్ అయినా వేయగలడు. వేస్తే వాళ్ళు నీకు ఇన్ని ఇస్తాను తీసుకో అంటే తీసుకునే స్థాయిలో వాళ్ళు లేరు. ఈయన పరిస్థితుల రీత్యా చూస్తే ఈయన రాజకీయంగానే ఇవాళ ఒంటరివాడు. ఇక్కడ ఓకే, ఇక్కడ 10 మంది ఉండొచ్చు తోడు. జాతీయ రాజకీయాల్లో ఒంటరివాడు చంద్రబాబు. నెంబర్ 2 వచ్చేటప్పటికి చంద్రబాబు ఇవాళ గెలవడం కోసం తపన పడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు తప్పించి డామినేటింగ్ లీడర్ కాదు బీజేపీ దృష్టిలో. చంద్రబాబు పొత్తుకు ఆశిస్తున్నాడంటే ఏంటి, తను ఓడిపోతానన్న భయంతోనే కదా అదనంగా 2 ఓట్లు వచ్చినా నాకు కావాలని ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ డామినేటింగ్ రోల్ పోషిస్తుంది. వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఓకే ఇద్దరికి కలిపి 50-50 ఇచ్చేసే అంటారు. అంటే జనసేన